హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. కార్మిక ద్రోహి కాంగ్రెస్ సర్కార్ డ్రైవర్లు, నేత, గీత కార్మికులు, హోంగార్డులకు ప్రమాద బీమా రద్దు చేసి ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డు హామీని ఎగ్గొట్టి ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 ఏళ్ల పాలనలో కూల్చడాలు, పేల్చడాలు, హామీల ఎగవేతలు తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎన్నికలు జరిగిన తెల్లారే పెట్రోల్ ధరలు పెంచడం అలవాటైన ప్రధాని మోదీ 80 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 993 పెంచి హోటళ్ల కార్మికులకు మేడే కాకనిచ్చారని ఎద్దేవా చేశారు. 2221గా ఉన్న ధర 3315కు పెరగడంతో సామాన్యులపై పెనుభారం పడిందని, కార్మికుల ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హోటళ్లు, మెస్సులపై ఆధారపడి జీవిస్తున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీ అందరికీ ఆప్తులు, మీరు ఇటు వస్తారా? మీ అందరికీ ఆప్తులు పెద్దలు పెద్దలు శ్రీ రాంబాబు యాదవ్ గారికి, అట్లాగే గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు కార్మిక లోకంలో మీ అందరికీ సుపరిచితులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అట్లాగే సోదరుడు మాజీ శాసనసభ్యుడు శ్రీ జీవన్ రెడ్డి గారు, సోదరులు మారయ్య గారు, సోదరులు నారాయణ గారు, గౌరవనీయులు సంతోష గారు, అట్లాగే దానకర్ణాచారి గారు, ఇంకా వేదిక పైన ఉన్న సోదరులు నగేష్ గారు, చెప్పిన నారాయణ పేరు చెప్పిన నువ్వేందుకు ఆగమవుతున్నావు, అట్లాగే ఇందాక రాంబాబు యాదవ్ అన్న చెప్పిన అన్ని సంఘాల నాయకులందరికీ, నేను ఒకళ్ళ పేరు చెప్పకపోతే బాగుండదు కాబట్టి వేదిక పైన ఉన్న అన్ని సంఘాల నాయకులందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆనాడు ఒకనాడు మహాకవి, పేదల బాధ తెలిసిన మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు. కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబు లేడోయ్ అనే మాట మహాకవి శ్రీశ్రీ గారు అన్నారు. ఇది సామాన్యమైన మాట కాదు. అంటే ప్రతి రంగంలో ఏ రంగం చూసినా కూడా మరి అల్టిమేట్గా పని చేసి డెలివరీ చేసే కార్మికులు ఎవరైతున్నారో, అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పే మాటల్లో కార్మికుడు చేసే శ్రమ వల్లే లోకానికి అందం, ఆకారం వస్తాయని ఒక బలంగా నమ్మి ఆయన అన్న మాట ఏమంటే, పాలరాతి బొమ్మైనా పార్లమెంటు భవనమైనా వాడు చుడితేనే శ్రీకారం, వాడు కడితేనే ఆకారం. అంటే కార్మికుడి యొక్క సత్తా చెప్పడానికి, కార్మికుడి యొక్క గొప్పతనం చెప్పడానికి మరి కవులు ఎన్నో సందర్భాల్లో ప్రయత్నం చేసిన మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే ఇవాళ మే డేకి మేము ఇక్కడికి వస్తూ ఉన్నాం. వస్తుంటే మరి ఇప్పుడే ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. ఇలా ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే వార్త వచ్చింది. దేశ చరిత్రలో వచ్చే సంవత్సరం అయితే సరిగ్గా 80 ఏళ్ళు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దం ఒకటేసారి 993, అంటే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఏది? 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఏమైతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్లో నిన్నటిదాకా సిలిండర్ ధర 2321, ఇవాళ దాని ధర 3315. ఎన్నడూ ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు సిలిండర్ ధరలు పెంచలే.
ఇప్పుడు ఏమవుతుంది, హోటళ్లల్లో రెస్టారెంట్లలో పనిచేసే కార్మికులందరికీ దినదిన గండం అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే గ్యాస్ దొరుకుతలేదు, అదే యుద్ధం చాలా అయినాక అని చెప్పి చాలా మంది హోటళ్లల్లో తగ్గించిండ్రు, రెస్టారెంట్లలో హోటళ్లలో తగ్గించారు, ఏది వండుడే తగ్గింది. కానీ వాళ్ళ సామాన్యుడు, ముఖ్యంగా లక్షలాది మంది పిల్లలు హైదరాబాద్లో బ్యాచిలర్లు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ హోటళ్ల మీద మెస్సుల మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇలా ఇబ్బంది, వాళ్ళందరికీ మరి ఆహారం ధర పెరిగిపోతుంది. అట్లాగే కేవలం వాణిజ్య సిలిండర్లు మాత్రమే కాదు, 5 కిలోల చిన్న సిలిండర్ల మీద కూడా ధర పెంచిండ్రు, 261 రూపాయలు దాని మీద కూడా పెంచిండ్రు. దాంతో ఏమవుతుంది, నిత్యావసర వస్తువులు ధరలు అవి మళ్ళీ ఒక్కసారి పెరిగిపోయే ప్రమాదం. ఇప్పటికే మీకు తెలుసు, రూపాయి విలువ పాతాళానికి పోతా ఉన్నది. ఇంకో దిక్కు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతున్నది. గతంలో ఒకసారి ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే, పకోడీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా, పకోడీలు వేసుడు బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది. అట్లాగే ఇంకొక మాట కూడా మనం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయాలి. ఇది మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే, సాధారణంగా ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయలేదు ఇట్లాంటి పని, ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇప్పటికే ముడి చమురు ధరలు పెంచి దాని మీద సెస్సులని తుసులని ఇంకోటని వేసి 65 రూపాయలకు దొరికేదాన్ని ఇప్పుడు దగ్గర 110-125 రూపాయలకు పెంచినారు పెట్రోల్ డీజిల్. దాంతో రేట్లు అన్ని పెరిగినాయి. మళ్ళీ ఇప్పుడు సిలిండర్ కూడా పెరిగితే సామాన్యుడు బతికేది ఎట్లా? మరి ఇక దేవుణ్ణి నమ్ముకొని దేవుడి మీద భారం వేసి బతకాలన్నా ఏం చేయాలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా, మరి ఏ రకంగా పోరాటాలు చేయాలా మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మే డే రోజు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం గత 10 ఏళ్లు ఏ ప్రభుత్వాన్ని అయితే ముఖ్యంగా పేదలకు హితంగా నడిపినాము, ఎక్కడ చూసినా ఉత్తరము దక్షిణము తూర్పు పడమర 4 దిక్కుల భారత కార్మిక విభాగం కలిసి మెలిసి కష్టపడుతూ నిర్మాణం చేసిన అద్భుతమైన నిర్మాణాలు ఇవాళ మీకు కనబడతాయి హైదరాబాద్లో, తెలంగాణలో. 10 ఏళ్ల తెలంగాణ ప్రస్థానంలో రాళ్లెత్తిన కూలీలకు, రక్తం రంగరించిన కార్మికులకు సదా రుణపడి ఉంటామని చెప్పి శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉద్యమ తెలంగాణలోనూ మీరు మాకు వెంట నడిచినారు, అట్లాగే ఉద్ధృత ప్రగతి ప్రస్థానంలో కూడా మీరు మా వెంట నడిచినారు. మరి ఉజ్వల తెలంగాణలో కూడా మీరు మా వెంట నడవాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా. తెలంగాణ సంపద పెంచి దేశం ముందు సగర్వంగా నిలబడే విధంగా మరి నిలబెట్టిన ప్రతి కార్మిక సోదరికి సోదరుడికి సలాం తెలియజేస్తా ఉన్నా. మా జిహెచ్ఎంసి నుండి వచ్చిన మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఈ శ్రమజీవుల విలువని, శ్రమజీవుల వారు చేస్తున్న కాంట్రిబ్యూషన్ను కేసీఆర్ గారు గుర్తించిన వాళ్ళు లేరు. సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఒకే ఒక్కడు మన కేసీఆర్ గారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో జిహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా వారందరూ అడగకపోయినా వేతనాలు పెంచిన రోజులు మీకు గుర్తున్నాయని చెప్పే నేను అనుకుంటా ఉన్నా. మరి 2.5 ఏళ్ళు ఏమైతుందో నాకంటే బాగా మీకే ఎరక. ఇక నేను చెప్పను, మీకే తెలుసు ఏం చేస్తున్నారు, ఏం చేయలేకపోతున్నారు. ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి ఇప్పుడు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారు ఎరికేనా? మా హైదరాబాద్లో 5,000 ఆటోలు ఉన్నాయి, వాళ్ళు సాఫ్ సఫాయి చేస్తున్నారో చేస్తలేరో, ఆటోలు తిరుగుతున్నాయో తిరుగుతలేవో నాకు తెలియదు. ఏది ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి ఆయన చెప్తున్నాడు వాళ్ళు చెత్త తీస్తున్నారో లేదో నాకు తెలియదు. గంత తెలియని పరిస్థితులు ఉన్నాడు ముఖ్యమంత్రి. నాకు అర్థం కాదు, మీరు చేస్తున్న కష్టం కనబడతలేదా? అంటే శ్రమను గుర్తించే ముఖ్యమంత్రికి, గౌరవించే ముఖ్యమంత్రికి, మీ శ్రమ విలువ తెలియని ముఖ్యమంత్రికి తేడా ఏందో కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని చూస్తే మీకే అర్థమవుతుందనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని భాగస్వాములుగా చేసుకుంటూ ముందుకు నడిచినాం. మీకు యాదికుండాలి, కరోనా వచ్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండే దేశంలో, గందరగోళం ఎక్కడికక్కడ. అసలు ఎన్నడూ జీవితంలో చూస్తాం అనుకోని దృశ్యాలు చూసినాం. 100 కిలోమీటర్లు పిల్లను పాపను సంకలెత్తుకొని ఒక సూట్ కేసు మీద కూర్చోబెట్టుకొని, బస్సు దొరకపోతే, రైళ్లు లేకపోతే, లారీలు కూడా బంద్ అయితే నడుచుకుంటూ పోయిన రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కొంతమంది ఇక్కడి నుంచి బీహారు, ఒరిస్సా ఎక్కడెక్కడో 100 కిలోమీటర్లు పోయినారు. ఆ రోజుల్లో మరి భారతదేశంలో అయ్యా మేము మా ఊరికి పోతామంటే కేంద్ర ప్రభుత్వం వారు రైల్లో కూడా ఛార్జీలు పెట్టినారు.
రైలు వేసిండ్రు, కానీ ఆ రైళ్లకు కూడా ఛార్జీలు. భారతదేశంలో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు ఆ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్లకు జేబులో ఒక 1000 రూపాయలు పెట్టి భోజనం పెట్టి చీఫ్ సెక్రటరీని డీజీపీని రైల్వే స్టేషన్కు పంపించి వాళ్లకు జెండా ఊపి మీరు మీ ఊర్లకు వండి బిడ్డ మళ్ళా మెల్లగా తిరిగి రండి, మంచిగా తిరిగి రండి, భద్రంగా పోయి భద్రంగా రండి అని చెప్పి వాళ్లకు ఫ్రీగా రైల్లో పంపించిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు. ప్రైవేట్ స్కూల్ టీచర్లను కూడా ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ఒక్క మాట గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్లో నాకు చాలా మంది మిత్రులు చెప్తా ఉంటారు, అన్నా మేము కరోనా అప్పుడు ఇళ్లలో ఉండిపోయినాం, దగ్గర 2 నెలలు 3 నెలలు ఉండిపోయినాం, బయటికి వచ్చే వరకు కొత్త రోడ్లు కనబడ్డాయన్నా, ఏం చేసిండ్రు మీరు, మీ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త రోడ్లు కొత్త ఫ్లైఓవర్లు ఎట్లా పూర్తి చేసిండ్రని అడుగుతుంటారు. ఎట్లా చేసినామంటే తెలంగాణ అంటే ప్రేమున్నోళ్ళం కాబట్టి హైదరాబాద్ అనే ఈ మన తెలంగాణ కిరీటంలోని ఏదైతే ముఖ్యమైన కోహినూర్ లాంటి వజ్రం ఉన్నదో దీన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో, బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో లేబర్ క్యాంపులకు పోయి దండాలు పెట్టి బతిమలాడిన నేను. దగ్గర 10-14 లేబర్ క్యాంపులకు పోయినా నేను. ఆ రోజు అందరు వెళ్ళిపోతున్నారు కార్మికులు. పాపం ఆ రోడ్లేసే రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో భవన నిర్మాణ రంగంలో వారు వెళ్ళిపోయే పరిస్థితి, భయపడుతున్నారు. బతుకుంటే బల్సాకు తినొచ్చు, ఈ కరోనా వచ్చింది, మా భార్య పిల్లల దగ్గర పోతామని చెప్పి ఇతర రాష్ట్రాల వాళ్ళు పోతుంటే దండం పెట్టి బతిమలాడి అన్నా పోవద్దని చెప్పి 2 రెట్లు 3 రెట్లు వాళ్ళ జీతాలు పెంచి మళ్ళా మనకి ఇటువంటి మోక దొరకది. హైదరాబాద్లో పనిచేసేందుకు రోజు నార్మల్గా అయితే 5-6 గంటలకు మించి దొరకది, రాత్రి 12 నుంచి పొద్దున 6 వరకే. కానీ ఈ టైంలో మొత్తం అన్ని రోడ్లు ఖుల్లా ఉన్నాయి, మైదాన్ సాఫ్ ఉన్నది, జల్దీ చేద్దామని చెప్పి కాంట్రాక్టర్లను ఒప్పించి మొత్తం వర్కర్లను ఒప్పించి పెద్ద సంఖ్యలో దగ్గర 20-30 కొత్త రోడ్లు నిర్మాణం చేసిన ఘనత మన ప్రభుత్వాందైతే వాటికి చెమట చిందించింది ఆనాడు మన కార్మిక సోదరులనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. వలస కూలీలు కాదు మీరు, అభివృద్ధిలో మీరు మా భాగస్వాములు అని చెప్పి ఇతర రాష్ట్రాల కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్న ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది. కానీ ఇవాళ ఏం పరిస్థితి ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అడ్డగోలు హామీలు ఇచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారేమో పొరుగు రాష్ట్ర కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటే ఇవాళ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి టన్నల్ కుప్పగూలి సొరంగం కుప్పగూలితే కనీసం అందులో కార్మికుల శవాలను కూడా గుర్తించలేని దుస్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం. కార్మికుల శవాలను కూడా కనీసం వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పలేని దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. అది కుప్పగూలుడు కూడా ఎట్లా కూలింది? ఈ ప్రభుత్వం యొక్క అవినీతి వల్ల, ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, కేవలం వీళ్ళ చాతగాంతనం వల్లనే జరిగింది తప్ప ఇంకోటి కానీ కాదు. అట్లాగే సంగారెడ్డి జిల్లాలో సిగాచి అనే పరిశ్రమ, అక్కడ పెద్ద ప్రమాదం సంభవించి మరి దాదాపు 55-60 మందో కార్మికులు సజీవ దహనమైతే పట్టించుకున్న నాదుడు లేడు. ముఖ్యమంత్రి గారు ఒక పత్రికా ప్రకటన మాత్రం ఇచ్చిండు, ₹1 కోటి నష్టపరిహారం ఇస్తా అన్నాడు. కానీ ఇంతవరకు ఒక్క కార్మికుడు కూడా ₹1 కోటి రాలేదు. ఇది వాస్తవం. కానీ ఇప్పటి వరకు ఒక్క మంత్రి గాని ఒక్క ప్రభుత్వంలో బాధ్యుడు గాని స్పందించిన పరిస్థితి లేదు. కేవలం మాటలతో, కంటి తుడుపు చర్యలతో ఇవాళ సిగాచి మరి వాళ్ళని కూడా పక్కన పెట్టినారు. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే వలస వచ్చి బతుకుదేరు కోసం ఇక్కడికి వచ్చిన, నగరానికి వచ్చిన కూలీలు కార్మికుల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తున్నాడు. ఇప్పుడే మా శ్రీనివాస్ గౌడన్న యాద్ చేస్తున్నాడు. పాపం తెలుసో తెలియకనో హైదరాబాద్కు వలస వచ్చి ఇక్కడ బతుకుదేరు కోసం వచ్చి, పొట్ట కూటి కోసం వచ్చి ఏమన్నా జాగ దొరికితే 50 గజాలు 60 గజాలు 20 గజాలు అందులో ఒక చిన్న గుడిసేసుకుంటే లేదా ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే ఇలా హైడ్రా పేరుతో ఇష్టం వచ్చినట్టు వచ్చి కూలగొట్టి రోడ్డు మీదికి నెట్టి పుస్తకాలు బాటిళ్లు చిన్నపిల్లగాన్లు చదువుకున్నటోళ్ళై తీసుకొనియకుండా చేసి వాళ్ళ నడి బజార్న నొక్కుతున్నది ఈ ప్రభుత్వం. అందుకే నేనంట ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలంటే ఏమున్నది గర్వకారణం ఈ ప్రభుత్వం చూస్తే? కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు అన్ని ఎగ్గొట్టుడేనా. ఏమన్నాడు అన్నాడు రేవంత్ రెడ్డి గారు? 420 హామీలు ఇచ్చిండు. అత్తలకు 4000, కోడళ్లకు 2,500 చెప్పిండా లేదా? ఒక్క అత్తకు పడ్డాయా 4000? ఒక్క కోడల పిల్లకు పడ్డదా 2,500? మొన్న ఈ మధ్య నేను సూర్యాపేట పోయినా. మా నాయకుడు ఒక సోదరుడు, మా కార్యకర్త కొత్తగా పెళ్లి చేసుకుంటా అంటే ఒక నెల ఆలస్యంగా పోయినా, ఎందుకంటే పెళ్లి అయింది. ఒక నెల అయినాక పోయినా. నేను అప్పుడు పెళ్లికి పోలేను కాబట్టి ఇంటికి పోయినా. ఇంటికి పోగానే ఛాయ్ దాపిచ్చిర్రు, చల్ల మన నీళ్ళు ఇచ్చిర్రు, ఛాయ్ దాపిచ్చిర్రు.
బాగున్నావా తల్లి అన్న ఆ పెద్ద మనిషిని. ఎవరు? మా నాయకుడి అమ్మగారిని. ఏం బాగున్నా కొడుక, ఏం బాగలేనన్నది. అగో ఏమైందమ్మా అని నేనంటే, అంటే ఇక కోడలి పిల్ల వస్తుంది, నెలకు 2,500 వస్తాయి అనుకున్నా, కోడలు వచ్చింది కానీ ఏం రాలే అన్నది. ఇది ఎక్కడ బాధ? నేను కోడలి పిల్లని చూస్తే ఆ పిల్ల ఇంకా గడుస్తున్నది. ఆ అత్త నువ్వు కూడా 4,000 వస్తాయి అనుకున్నావు, నీకేమైనా నచ్చినాయా అని ఆమె అన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల అత్త కోడల పంచాయతీలు కూడా మోపోయినాయి. అంటే ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి అంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు, 100 రోజుల్లోనే మొత్తం చేస్తా. ఎలక్షన్లకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎలక్షన్లు అయిపోయినాకనేమో కుంభకర్ణ. మర్చిపోయిండు. ఆగం. అడిగినాం అనుకో గట్టిగా, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి ఇన్ని నరికితీవి కదా, ఆశాలకు 18,000 అంటివి, ఆశ చూపెడితివి, అందరికి ఏమేమో చెప్తివి, ఏమన్నా చేసినావో ఒక్కటన్నా చెప్పు ఏం సంగతి అంటే, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల పిల్లలు పుడితిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాటనా? ఇది మాకు తెలియదా? 3 నెలల పిల్లలు పుట్టరని మనకు తెలియదా? ఎవరి కింద కూర్చున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదా? ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట. మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను? 90 రోజుల్లో చేస్తా, 99 రోజుల్లో చేస్తా, బాండ్ పేపర్లు ఎందుకు రాశారు? జేమ్స్ బాండ్ లెక్క. మీ ఆయన చెప్పిండు కదా డిప్యూటీ సీఎం, భద్రంగా పెట్టుకోండి కార్డులు, భద్రంగా దాచిపెట్టుకోండి 90 రోజులు. మా వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఎడబెట్టుకోవాలి మరి కార్డులు, ఏం చేసుకోవాలి కార్డులు అంటే? కమల్ హాసన్ మించిన యాక్టింగ్లు చేసిరు ఎలక్షన్లకు ముందేమో. ఇప్పుడేమో ఏమైనా అంటే 3 నెలల పిల్లలు పుట్టిస్తారా ఎవడన్నా అని మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా తెలుసు 9 నెలలకు పిల్లలు పుడతారు, కానీ నేను అడుగుతున్నా 3 నెలలు ఎప్పుడో అయిపోయింది, 30 నెలల పడ్డది. మరి 30 నెలలకు కూడా పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేను అనలే సుమా మళ్ళేమనంటే నీ మీద నా మీద కేసు పెడతా. అంటే ఇంత చిల్లర మాటలు, ఇంత లేకి మాటలు బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ మాట్లాడలే. గన్ని గలీజు మాటలు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా ఆశాలకు జీతం పెంచుతా అంటే ఏం సంగతి అంటే, నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. రుణమాఫీ అంటివి కదరా నాయన, ఏం చేస్తేవి అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. గట్టిగా అన్నావు అనుకో, మా ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ డే ఏమాయ్, పాపంగా శంకర్ గౌడ్ పెద్ద మంది చచ్చిపోయిండు, నువ్వు అబద్ధం చెప్పిన దానికి అంటే పేగులు తీసి మెడలేసుకుంటా. గివా మాటలు. ఇంకా ఇక ఎంత దిగజారి మాటలంటే, ఇప్పుడు నేను అడుగుతా ఒకటి, కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ ఒకటి తెలుసు. ఏమిటిది? లోపల మనం వేసుకున్న బనీనికి పొక్క ఉన్నా మీదికెళ్ళి అంగి మాత్రం కడకేసుకుని ఉండాలి. ఎందుకు? బయటికి పోతే పతారి ఉండాలి కదా. బయటికి పోతే ఎవడన్నా మార్కెట్లో మళ్ళీ మనకు గిరాకు ఉండాలి, పతారి ఉండాలి, ఎవడన్నా అప్పించడం ఉంటే అప్పియాలి. కాబట్టి లోపల ఏమున్నా బయటికి మాత్రం మంచి కడకంగి వేసుకొని పోతాం. ఎందుకంటే కుటుంబాన్ని నడిపేట వ్యవహారం అట్లుంటది. బయటికి మంచిగా కనబడితేనే, గట్టిగా కనబడితేనే, దట్టంగా కనబడితేనే ఎవడన్నా విలువ ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. కానీ నువ్వే స్వయంగా ముఖ్యమంత్రివి, నువ్వే నేను ఢిల్లీ పోతున్నాను చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నారు. మరి ఎవడిస్తాడరా పోయి నాకు అర్థం కాదు. ఇక ఎవడన్నా నేను దేక్తాడా నాకు అర్థం కాదు. ఎయిడ్స్ పేషెంటు, క్యాన్సర్ పేషెంటు, రాష్ట్రం దివాలా తీసింది. అరే దివాలా తీసినా నువ్వే తండ్రి పాత్రలో ఉన్నావు, అది ఏమున్నా నువ్వే చూడాలి కదా. నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా? ఇక్కడ లంకె బిందెలు లేవు. ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని నేనైతే చూడలే. నేను చాలా మందిని చూసిన, ఎన్టీ రామారావు గారిని చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసిన, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు, ఇక ఇప్పుడు ఈ సన్నాసి. వాళ్ళని చూసి నేను చూస్తే నాకు అర్థమే అవుతలేదు. నక్క నాగలోకం అంటారు చూడు, ఒక అంత తేడా ఉన్నది, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఏం మాట్లాడతాడో ఏందో తెలియదు. ఇక తెల్లారలేస్తే ఇంకో బాధ, ఆయనకి ఆడ మైకు దొరికినా ఒకటే ఎరక, బూతులు తిడతాడు. కేసీఆర్ గారి మీద మాత్రం ఎక్కడ లేని శాపాలు పెడతాడు. ఎవడన్నా నాకు తెలియక అడుగుతా, నువ్వు కొట్టుకొని తనలాడి ముఖ్యమంత్రి అయినావు, మంచిగా సుఖంగా ఉండరాదు? ఇదేళ్ళు మళ్ళీ గెలిచేది లేదు, పీకేది లేదు, నీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. అదేదో ఉన్నప్పుడు మంచిగా సుఖంగా ఉండి 4 పనులు చేసి పో. కానీ తెల్లారు లేస్తే దరిద్రపు మాటలు. ఎవరైనా ఇంకో నాయకుడు చచ్చిపోవాలని కోరుకుంటారా తల్లి? అసలు ఏం మాటలు అవి, ఏం మనిషి? అందుకే ఈయన మీద ఇవాళ ఈ రాష్ట్రంలో కార్మిక లోకానికే కాదు అందరికీ కూడా ఇవాళ విశ్వాసం పోయింది. కార్మికులకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కార్మికులు అంటే లెక్క లేదు. మీరు చూడండి, సిగాచి కంపెనీలో ఏం చెప్పారు, ఇవాళ ఏం చేస్తున్నారు చూడండి. ఆటో అన్నలకు ఏం చెప్పినారు? వేజ్ బోర్డు పెడతాం, వెల్ఫేర్ బోర్డు పెడతాం, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు. కానీ మీకు ఒక చిన్న ముచ్చట చెప్తాను. నేను ఆ మధ్యన ఒకసారి జూబ్లీహిల్స్ లెక్కన ఉన్నా, కారు లేదు, ఆయనతో ఆటో ఎక్కి ఇక్కడ దాకా వచ్చిన, ఇక్కడ ఏదో మీటింగ్ ఉంటే ఇక్కడికి వచ్చిన పార్టీ ఆఫీస్కి. ఏం పేరు తమ్మి నీ పేరని అడిగిన. ఆయన నడిపేట ఆయన పేరు, ఆ తమ్ముడు పేరు మసరత్ అలీ, ఆ తమ్ముడు పేరు. ఏ ఊరు తమ్మి? అజా ఈయనే ఉన్నావా? కూసో
కూసో కూసో కూసో కూసో ఆయనకు నీ కథనే చెప్తున్నా కూసో. ఇగో ఈ తమ్ముడే. అయితే ఏ ఊరు తమ్మి ఏం సంగతి అంటే, అన్న నాది సంగారెడ్డి జిల్లా, నేను ఇక్కడనే వచ్చి సెటిల్ అయినా అన్నాడు. సరే సంతోషం. మరి ఏం సంగతి ఎట్లా నడుస్తుంది దాని దాంట్లో ఏమున్నదన్నా? ఏం లేదు, అంత ఆగమైపోయింది. ఇది వరకు నేను రోజుకు 2000 సంపాదించుకొని ఇప్పుడు కనీసం 500-600 లేదు, ఆటో కిరాయి వెళ్తలేదు, ఏం లేదు. అచ్చా అట్లనా అంటే ఇక హైలైట్ ముచ్చట చెప్తా. ఇక తమ్ముడు ఏం చెప్పిండంటే, ఇదే తమ్ముని ఆటో ఈయనదే రాహుల్ గాంధీ గారు ఎక్కిండు ఎలక్షన్ ముందు. ఏది ఈయనకు 2 ఆటోలు ఉండే ఎలక్షన్ల ముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు. ఇప్పుడు ఏం దొరికేనా 2 ఆటోలు అమ్ముకున్నాడు, ఇప్పుడు కిరాయి ఆటో నడుపుకుంటున్నాడు. కొన్ని లెగ్గులు అట్లుంటాయి. నీ లెగ్గుని ఆటోలో పెట్టిండు, ఆటో కూడా నాశనం అయింది. ఇక అట్లా ఈ కాంగ్రెస్ లెగ్గు పెట్టింది, రాష్ట్రమే నాశనం చేసి ఆఖరికి మా మసరత్ అలీ ఆటోలు కూడా ఆగం చేశారు. ఈ పరిస్థితి ఇవాళ ఆటో